బాబాయ్ ఏంటి మరి ఇప్పుడు పిన్నెల్లి గారు అరెస్ట్ అయిపోయారు, అక్రమంగా అరెస్ట్ చేపిస్తారనేసి చెబుతున్నారు, నిజమేనా అదంతా? అక్రమం కాదు, అతను కొన్ని చేసిండు. అక్రమం అరెస్ట్ ఎవరు చేయడు, కాకపోతే చేసి ఉంటాడు. దాని పగనే వాళ్ళు చూసుకుంటారు. అంతకుముందు వచ్చేపల్లి చూసుకుంటారు, పగ వాళ్ళు చూసుకుంటారు, పగ వాళ్ళు చూసుకుంటారు. తప్పేం కాదు. ఓకే కాదండి బాబాయ్ గారు, మరి అప్పటిదాకా 170 స్థానాలు మావే అని చెప్పుకున్న వైసీపీ ఓటమికి గల కారణాలు ఏంటంటారు? చెప్పంటావా? అతను రెడ్డి కులాన్ని పక్క చేసిండు. ఎవరు? జగన్. జగన్ ఓకే. కులం అసలు పక్కనే చేసిండు, లేకపోతే రాయలసీమ మొత్తం పోదు. మరి తర్వాత నా బీసీలు, నా ఎస్టీలు అన్న నివాది మీద పోయిండు. బాగా డబ్బులు తిన్నారు, చెవులు వేపించారు బాగా, అంతే. అంటే మరి జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అనేసి అప్పటిదా చెప్పుకున్నాడు. మరి వాళ్ళే ఎందుకు ఓడించారు జగన్ ని? మేము ఉన్నాం లేకపోతే మా అమ్మ చూసి వాళ్ళు భయపడరాదు. అక్కడ అయిపోతుంది, లేకపోతే ఓట్లు అయిపోయిందా అయిపోతుంది అంటే. మరి బలం ఉంది కదా, ఎవరి బలం అవుల బలం. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ తో పొత్తు అనే వార్తలు బయటకు వస్తున్నాయి. మరి పొత్తు పెట్టుకుంటే ఎలా ఉండబోతుంది? అది మామూలు సహజం చెబుతూనే ఉంటుంది, కానీ పొత్తు ఏముండదు. అతను ఎవరితో పెట్టుకోడు. సింగిల్గానే చేస్తాడు, సింగిల్గానే ఉంటాడు. సావడం సింగిల్గానే చేస్తాడు, సింగిల్గానే పోరాడు. అంటే మరి ఇప్పుడు ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు గారు గతంలో అయితే వాళ్ళకి గ్యాప్ ఇచ్చారు, మరి జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన అందించారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఏ విధమైన పరిపాలన అందించబోతున్నారంటారు? పరిపాలన ఇప్పుడు ఇంకా మొన్న గారు స్టార్ట్ అయిందండి. మనం ఇంకా ఇక్కడి నుంచి రేపు పెన్షన్లు ఇవ్వాలా, ఇవ్వకపోతే ఇక్కడ ఇంటికి వచ్చి ఇవ్వకపోతే వాళ్ళు రోడ్డుకి అల్లరి చేస్తారు. అది డెఫినెట్ అందరూ సందేహం ఉండదు. బాగా ఒక ముద్ద నోటే పెట్టింది కదా జగన్, ఆ ముద్ద ఇటు పెట్టలేదు, రోడ్డు ఎక్కుతుంది. రోడ్డు ఎక్కుతారంట. అంటే మరి కనీసం పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీ గేట్ కూడా తాగనేమో అనేసి ప్రలోభాలు కురిపించారు వైసీపీ నేతలు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ 21 గెలిచి అసెంబ్లీలో ఉన్నారు, మరి వైసీపీ వాళ్ళు అపోజిషన్ కూడా లేకుండా పోయింది కదా. మరి పోయింది, మరి అతను చేసిన పనులు అట్టుంది, చేసేది ఏం లేదండి. దాంట్లో కూడా పొలాలు ఏం పోతారు, 10 ఫీల్డ్ పెట్టుకొని పోతే ఏం చేస్తారు, సాగు కడతారు, కర్రలు తీసుకొని తాగపో దెబ్బ తాగపోతే ఒక్కొక్కడు యాత్రనే ఉంటాడు. ఆ దెబ్బలు తినే బదులు బయట ఉంటేనే బెటర్ అంటారు. అంటే పిన్నెల్లిని అరెస్ట్ చేయడం మటుకు న్యాయబద్ధమే అంటారా? నాకు దోషం న్యాయబద్ధమే. ఓకే, థ్యాంక్ యూ.